న్యూయార్క్ మేయర్ ఎన్నిక కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం కోసం జరిగిన ఎన్నికల్లో జోరాన్ మందాని గెలిచారు సార్. అమెరికన్ టాప్ మీడియా CNN కూడా దీన్ని ఒక పొలిటికల్ ఎర్త్ క్వేక్గా అభివర్ణిస్తోంది. అంటే ఈ పరిణామాన్ని ఈ రకంగా చూడాలి, ఇది అమెరికా రాజకీయాల్లో భూకంపమా అండ్ ట్రంప్కి ఛాలెంజర్ పుట్టాడా అంటే ఏం చెప్తారు? అంటే అమెరికా రాజకీయాల్లో భూకంపం పుట్టినా తెలుగు మీడియాలో పత్రికల్లో కనబడలేదు, వినబడలేదు. అదొక ఆశ్చర్యం. నేను ఇవాళ చూశాను, మరి ఐ మే బీ మిస్టేక్ అండ్ ఆల్సో. మీరు చెప్పండి, తెలుగు పత్రిక ఎక్కడా ఫ్రంట్ పేజ్లో ఉన్నట్లేదు వార్త, లోపల కూడా లేదు సార్. సో అంటే CNN ఈజ్ ఏ టాప్ మోస్ట్ వరల్డ్ మీడియాలో, టాప్ మీడియాలో ఒకటి. అలాంటి CNN పొలిటికల్ ఎర్త్క్వేక్ అనే పదం వాడింది. అంటే అమెరికా రాజకీయాల్లో భూకంపం పుట్టించింది అని. వాస్తవంగా ఇది మేయర్ ఎన్నిక కాదు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఎవరుండాలి అని జరిగిన ఎన్నిక అది. కానీ న్యూయార్క్ ఇదే హైలీ డెమోక్రటిక్ స్టేట్ అది. అంటే డెమోక్రట్లే గెలుస్తుంటారు. మీకు జో బైడెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయినప్పుడు న్యూయార్క్ నగరంలో డెమోక్రట్లకు 23% లీడ్ వచ్చింది. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం గెలిచిన సమయంలో కూడా కమలా హ్యారిస్కు న్యూయార్క్లో 12% లీడ్ వచ్చింది. అందువల్ల డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఆటోమేటిక్గా వారు మేయర్ అవుతారు. సో ఇతను 33 years 33 ఏళ్ళ వ్యక్తి 3 సార్లు న్యూయార్క్ గవర్నర్గా గెలిచిన వ్యక్తిని ఓడించి గెలిచారు. మామూలు విషయం కాదు అది. సో అందువల్ల ఇన్ ఆల్ ప్రాబబిలిటీ అన్లెస్ సంథింగ్ మిరాకిల్ టేక్స్ ప్లేస్, జోరాన్ మందాని విల్ బీ ద న్యూ మేయర్ ఆఫ్ న్యూయార్క్ ఇన్ నవంబర్. ఎందుకు మరి ఇది CNN లాంటి సంస్థలు దీన్ని రాజకీయ భూకంపం అంటున్నాయి? సో అమెరికన్ పాలిటిక్స్లో ఉన్న మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ ట్రెండ్ ఏంటి? డెమోక్రటిక్ పార్టీలో సోషలిస్ట్ భావాలు కలిగిన ఒక స్ట్రీమ్ ఉంటుంది, శ్రవంతి. బర్నీ శాండర్స్ లాంటి వాళ్ళు దానికి నాయకత్వం వహిస్తున్నారు. వాళ్ళు ప్రెసిడెంట్ పోస్టుకు కూడా పోటీ పడ్డా నిలబడలేకపోయారు. సో నిలబడలేక పోటీలో తట్టుకోలేకపోయారు. కానీ జోరాన్ మందాని ఫ్యూచర్ ట్రెండ్కు ఒక ఇండికేటర్ అని. ఎందుకంటే ఈజ్ ఎ నోన్, తనకు తానుగా సోషలిస్ట్ అని చెప్పిన సామ్యవాద భావజాలం కలిగిన వ్యక్తి. అమెరికా అంటేనే క్యాపిటలిజం, ఇట్ ఎ పారడైజ్ ఆఫ్ క్యాపిటలిజం కదా. అలాంటి దేశంలో ఒక సమానత్వము, సామ్యవాదము అనే అంశాలు బహిరంగంగా చెప్పినటువంటి యంగ్ ఓటర్కు రిప్రజెంట్ చేసే 33 years, అప్పటికైనా న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ మెంబర్ కూడా. ఇతను అఫ్కోర్స్ ఇండియన్ ఆరిజిన్. మనకి ఇంట్రెస్టింగ్ ఏంటంటే మన మీరా నాయర్, అలాగే యుగాండన్ అకాడమిక్, మీకు మహమూద్ మమ్దానీల కొడుకు. ఇతను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ప్రచారంలో కూడా దివార్ అని ఇట్లా పాత హిందీ సినిమాల్లో ఉన్న డైలాగులు వాడుతూ హిందీలో, ఉర్దూలో క్యాంపెయిన్ చేశాడు. సో సౌత్ ఏషియన్ ఓటర్లను రీచ్ అవ్వటానికి. సో అదొక డైమెన్షన్ ఇండియన్ ఆర్జన్. అన్నిటికన్నా ముఖ్యమైన డైమెన్షన్ మీరు అడిగారే, ట్రంప్కు ఛాలెంజర్ పుట్టాడు. ఛాలెంజర్ అనేది పెద్ద పదం యాజ్ ఆఫ్ నౌ, కానీ డెఫినెట్గా ట్రంప్ ఆలోచన సరళికి కంప్లీట్లీ డైవర్జెంట్ ఆలోచన సరళి రిప్రజెంట్ చేసే వ్యక్తి. అమెరికాలోనే కాదు, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ సిటీ న్యూయార్క్. మీకు న్యూయార్క్ జీడిపి, నా నమ్మకం ప్రపంచంలో ఒక 100 దేశాల జీడిపి కన్నా ఎక్కువ. సో నేను న్యూయార్క్ సిటీ వెళ్ళాను కూడా. సో మీకు ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ నుంచి యునైటెడ్ నేషన్స్ వరకు ఉండేటువంటి పేరుకు వాషింగ్టన్ క్యాపిటల్ అయినా, నేను వాషింగ్టన్ వెళ్ళాను, న్యూయార్క్ వెళ్ళాను. రెండిట్లో చూస్తే న్యూయార్క్ ఇస్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. సో అలాంటి నగరం అది, మామూలు నగరం కాదు. సో ప్రపంచ ఎకానమీకి కూడా న్యూయార్క్ అనేది ఒక పురిటిగడ్డ. సో అలాంటి సిటీ, మోస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీ. నేను మా ఫ్రెండ్ క్లాస్మేట్ సిస్టర్ ఉంటే వెళ్ళాను. అతను మా క్లాస్మేట్ వాళ్ళ బావ యునైటెడ్ నేషన్స్లో పనిచేస్తాడు. సో ఆయన అపార్ట్మెంట్కి వెళితే హార్ట్ ఆఫ్ ద సిటీలో అసలు కోట్ల రూపాయలు రెంటే, కోట్ల రూపాయలు UN కట్టుకుంటుంది కనుక ఆయన అఫోర్డ్ చేయగలిగాడు. సో అంత కాస్ట్లీ సిటీ అది. సో న్యూయార్క్ నగరంలో క్యాపిటలిస్ట్ ప్యారడైజ్గా చెప్పబడే న్యూయార్క్ సిటీలో ఒక
ఒక సోషలిస్ట్ భావజాలం కలిగిన వ్యక్తి గెలవడం ఒక ఆశ్చర్యం. అన్నిటికీ మించి ట్రంప్ దేన్ని రిప్రజెంట్ చేస్తాడు? ట్రంప్ రిప్రజెంట్ చేసే పాలిటిక్స్ ఏంటి? భయంకరమైన యాంటీ ఇమ్మిగ్రెంట్. సో ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా మన పిల్లలు తింటున్నారు, మన కుక్కలను తింటున్నారు అనే స్థాయికి కూడా వెళ్ళి నాన్ వైట్ ఓటర్లను అవమానిస్తూ మాట్లాడాడు. అన్ఫార్చునేట్లీ డెమోక్రటిక్ పార్టీ పాలనలో, జో బైడెన్ పాలనలో ఏర్పడిన కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్, అంటే హై ఇన్ఫ్లేషను, ఎకానమీ సరిగా పనిచేయలేకపోవడం, జో బైడెన్ ఏజ్ పైన, హెల్త్ పైన స్పెక్యులేషన్స్, వీటి వల్ల ఈవెన్ ఆఫ్రో అమెరికన్ ఓటర్స్, మైనారిటీ ఓటర్స్ కూడా, నాన్ వైట్ ఓటర్స్ కూడా కొంతమంది డొనాల్డ్ ట్రంప్ ఓటేశారు. అలాంటి హైలీ యాంటీ ఇమ్మిగ్రెంట్, వైట్ రేసిస్ట్ అవుట్లుక్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ వైట్ అమెరికా గ్రేట్ అగైన్ మీనింగ్ అసలు మనకు అర్థం కావటానికి. అలాంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయి అమెరికా రాజకీయాలను శాసిస్తుంటే, జొరాన్ మమ్దాని ఈజ్ ఎన్ ఇమ్మిగ్రెంట్. మీకు ఆయన ఇండియన్ ఆరిజిన్ మదర్, యుగాండన్ ఆరిజిన్ ఫాదర్. అంటే మీకు ఆఫ్రో అమెరికన్, ఇండియన్ అమెరికన్ ఐడెంటిటీ. కమలా హ్యారిస్కు ఉన్నటువంటి మిక్స్డ్ ఐడెంటిటీ. సో కమలా హ్యారిస్ ఇండియన్ ఆరిజిన్ మదర్ అండ్ జమైకన్ ఆరిజిన్ ఫాదర్. సో అలా మీకు ఒక మిక్స్డ్ ఐడెంటిటీ కలిగిన ఒక ఇమ్మిగ్రెంట్ పర్సన్ ఎన్నిక కావడం. ఇక రెండవది ఏజ్. అమెరికా రాజకీయాల్లో మనం చూసాం, 78 ఏళ్ళ డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్తో పోటీ. జో బైడెన్ రోజు అవమానకరంగా ట్రంప్ మాట్లాడు ఆయన ఏజ్ గురించి, ఆయన హెల్త్ గురించి. సో ఇతను ఇప్పుడు మీకు జొరాన్ మమ్దాని 33 ఇయర్స్. సో 78 ఇయర్స్ నాయకులు, ఇద్దరు ప్రెసిడెంట్లకు 80 ఏళ్ళు దగ్గర, 8 పదులు దగ్గర పడ్డ నాయకులు దేశ అధ్యక్ష పదవికి పోటీ పడితే 30స్లో, ఎర్లీ 30స్లో ఉన్న వ్యక్తి దేశంలోనే అత్యంత శక్తివంతమైన నగరానికి మేయర్. అంటే ఒక ట్రాన్సిషన్ ఆఫ్ అమెరికన్ పాలిటిక్స్ని ఇది రిప్రజెంట్ చేస్తుందా? రెండవది. మూడవది, వేల కోట్ల రూపాయల క్యాంపెయిన్ ఫండింగ్తో అమెరికన్ ఎలక్షన్స్ నడుస్తుంది. అలాంటిది సామాన్య ఓటర్లు ఇచ్చిన స్మాల్ డొనేషన్స్తో సోషల్ మీడియాను, వాలంటీర్స్ను సమర్థవంతంగా ఉపయోగించి ఎన్నికలు గెలిచారు. ఇప్పుడు ఈయన ప్రత్యర్థి 3 టైమ్ న్యూయార్క్ గవర్నర్గా ఉన్న వ్యక్తి కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి $250 మిలియన్ ఫనల్ చేశారు క్యాంపెయిన్కు. అయినా కూడా జొరాన్ మమ్దాని స్మాల్ డొనేషన్స్తో ఎన్నికల్లో గెలిచాడు. అంటే అమెరికా ఎన్నికలంటేనే మనీ పవర్, భయంకరమైన కార్పొరేట్ పవర్. అలాంటి కార్పొరేట్ పవర్ని ఎదుర్కొని సామాన్యుడి డబ్బులతో, సామాన్యుడి వాలంటీర్స్తో ఎన్నికలు గెలిచాడు. మూడవది. నాలుగవది, ఈ రిప్రజెంట్స్ ద వర్కింగ్ క్లాస్. మీకు ట్రంప్ ఈజ్ ఎ ఫిల్తీ రిచ్ మ్యాన్, కానీ వైట్ బ్లూ కాలర్ అమెరికన్ వర్కింగ్ క్లాస్లో ఉన్న అసహనాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. కానీ ట్రంప్ డజంట్ రిప్రజెంట్ వర్కింగ్ క్లాస్ ఎజెండా. కార్పొరేట్లకు భారీగా పన్నుల రాయితీలు కోరుకుంటాడు. సో ఇది ఈయన కంప్లీట్లీ వర్కింగ్ క్లాస్ ఎజెండాతో వచ్చాడు. ఇప్పుడు ఈయన క్యాంపెయిన్లో చూస్తే ఉచిత బస్సు రవాణా, ఆయన ప్రామిస్, ఫ్రీ బస్ ట్రాన్స్పోర్ట్. మన దేశంలో నరేంద్ర మోడీ రేవడీ కల్చర్ అంటారు చూడండి, ఆ రేవడీస్ ఆయన ప్రామిస్ చేసింది. ఫ్రీ చైల్డ్ కేర్ అన్నాడు, ఫ్రీ రెంట్ మీద ఫ్రీజ్ విధిస్తానన్నాడు. భారతదేశంలో మా రాజ్యాంగంలో సోషలిజం అన్న పదం రాసుకొని మనం ఈ పనులు చేయము ఇక్కడ, కానీ అక్కడ ఆ పని రెంట్ పైన ఫ్రీజ్. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరాల్లో రెంట్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. అలాంటి ఎజెండాతో ఆయన ఎన్నికల్లో పోటీ చేశాడు. అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ ఎజెండా ఏంటి? కార్పొరేట్లకు పన్నులు తగ్గించాలి, టాక్స్ కట్ ట్రంప్ ఎజెండా. ఈయన ఏమన్నాడు? టాక్స్ ద రిచ్ అన్నాడు. సో మీరు ఉచిత బస్సు రవాణా, ఫ్రీ చైల్డ్ కేరు మీకు ఎలా సాధిస్తారు? రెంట్ ఫ్రీజ్ అంటే చాలా సింపుల్ లెక్క చెప్పాడు. 1% న్యూయార్క్లో ఉన్న రిచ్, మోర్ దెన్ $1 మిలియన్ ఇన్కమ్ ఉన్న యాన్యువల్ ఇన్కమ్, అంటే మన దేశంలో డబ్బులు వస్తే 8.6 crore ఉన్న వారిపైన నేను 2% ట్యాక్స్ వేస్తా అన్నాడు. అంటే సూపర్ రిచ్ను ట్యాక్స్ వేసి నేను ఫండింగ్ చేస్తా అన్నాడు. మన దేశంలో ఇది సూపర్ రిచ్ ట్యాక్స్ అంటే ఏం జరిగిందో 2024 ఎన్నికల్లో చూసాం. వెల్త్ ట్యాక్స్ అని శామ్ పెట్రోడ్ ఎక్కడో అంటే
దాన్ని ఎంత పెద్ద ఎత్తున మోడీ ప్రచారంలో వాడాడు. మీ మంగళసూత్రాలు తీసుకెళ్తారట, మీ అపార్ట్మెంట్లు తీసుకెళ్తారట, మీ ప్లాట్లు తీసుకెళ్తారట అని అటాక్ చేశారు. వెల్త్ ట్యాక్స్ వేయాలంటే ఏమని అడిగిందండి? వెల్త్ ట్యాక్స్ సామాన్యుని మీద కాదు, అది లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న వాడిపైన వెల్త్ ట్యాక్స్, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఏమంటే ఇండియాలో ఇప్పటికీ ఉండదు. ఇండియాలో సూపర్ రిచ్కి మీకు ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ ఇస్తారు. మీకు 2019లో ఇచ్చిన 10% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గిస్తే 1,86,000 కోట్లు భారత ప్రభుత్వానికి ఆదాయం పడింది. కానీ న్యూయార్క్ నగరంలో ఐ విల్ ట్యాక్స్ ద సూపర్ రిచ్ టు పే ఫర్ ద కామన్ మ్యాన్. న్యూయార్క్ను ఎఫోర్డబుల్ సిటీ చేస్తా అని చూడండి ఆ ఎజెండా. హైదరాబాద్లో ఈ నినాదంతో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయా? ఐ విల్ మేక్ దిస్ సిటీ ఎఫోర్డబుల్. ఇది సామాన్యుడు కూడా ఉండటానికి వీలుగా ఈ నగరాన్ని మారుస్తా అంటున్నాడు. ఏది? న్యూయార్క్ మహానగరాన్ని. మనకు హైదరాబాద్లో కూడా ఈ రకమైన ఎజెండా ఉండదు. ఎందుకంటే మన దగ్గర ఎజెండాల్లో వేరే కదా, కులం ఎజెండా, మతం ఎజెండా, డబ్బు ఎజెండా, పార్టీ ఎజెండా, నాయకుల ఎజెండా. ప్రజల ఎజెండాతో ఎన్నికలు జరగవు. అక్కడ ప్రజల ఎన్నికలతో ఎజెండా. డొనాల్డ్ ట్రంప్ అనుసరించే ప్రో బిజినెస్, ప్రో కార్పొరేట్, ప్రో బిగ్ బిజినెస్ పాలసీస్కి భిన్నంగా ఐ విల్ టాక్ ద సూపర్ రిచ్ అని ధైర్యంగా చెప్పి ప్రజలకు జీవితము సాఫీగా జరిగేలా చేస్తాను అని ధైర్యంగా చెప్పగలిగిన వ్యక్తి న్యూయార్క్ మేయర్ కావడం డెఫినెట్గా CNN అందుకే దాన్ని పొలిటికల్ ఎర్త్క్వేక్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనేది. ట్రంప్కు ఛాలెంజర్ పుట్టారా అంటే ఛాలెంజర్ పెద్ద పదమైన, ట్రంప్ ఆలోచన సరళికి భిన్నమైన, కంప్లీట్లీ ప్రత్యామ్నాయమైన ఆలోచన సరళి. ట్రంప్ ఇజ్రాయెల్కు మద్దతుగా పాలస్తీనా ప్రజల ఊచకోతను సమర్థిస్తుంటే ఈయన బహిరంగంగా పాలస్తీనాకు మద్దతు ఇచ్చాడు. మీకు బెంజమిన్ నెతన్యాహును బుచ్చర్ అన్నాడు. సో ట్రంప్ ముస్లిం, యాంటీ ముస్లిం రెటోరిక్తో రెచ్చగొడుతుంటే ఇది ముస్లిం ఐడెంటిటీతో న్యూయార్క్ మేయర్ అయ్యాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే న్యూయార్క్లో జ్యూస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో యూదులు ఎక్కువ మంది ఉండే న్యూయార్క్ నగరంలో పాలస్తీనా ఎజెండాను కూడా బహిరంగంగా చెప్పి ఎన్నికలు గెలవడం మామూలు విషయం కాదు. ఈవెన్ యూదులు ఉన్న ప్రాంతాలు కూడా ఓట్లు వచ్చాయి. కారణం ఏంటంటే యూదుల పట్ల వ్యతిరేకత కాదనేది. ఇజ్రాయిల్ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాడు, యూదుల హక్కుల కొరకు నిలబడ్డాడు. అందుకే మీకు ఇజ్రాయిల్ బయట హయ్యెస్ట్ జ్యూస్ పాపులేషన్ ఉన్న న్యూయార్క్లో, అలాంటి సిటీలో గెలవగలిగాడు. అంటే ట్రంప్ ఏమో విభజన రాజకీయం, అంటే యాంటీ ముస్లిం, యాంటీ వైట్, నాన్ వైట్ల పైన వ్యతిరేకత, బ్లాక్ వ్యతిరేకత, అందరి మీద వ్యతిరేకత, ఇండియాని తిట్టడం, చైనాని తిట్టడం, పొద్దున్న లేస్తే అన్ని దేశాలను తిట్టే ఎజెండా అయితే అలా కాదు. యూదులు ఎక్కువగా ఉన్న నగరంలో పాలస్తీనా కాదు డిఫెండ్ చేసి ఎన్నికల్లో గెలవడం అంటే ప్రజల్ని యునైట్ చేయడం వల్ల గెలవగలిగాడు. ట్రంప్ ప్రజల్ని డివైడ్ చేయడం వల్ల గెలుస్తుంటే జోరాన్ మమ్దాని ప్రజల్ని యునైట్ చేసి గెలిచాడు. అందువల్ల ట్రంప్ పాలిటిక్స్కు ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా చెప్పచ్చు. ట్రంప్కు ఛాలెంజర్ అనేది చాలా పెద్ద పదం అవుతుంది.